ఇలా ఇదే విలేజ్ సార్ మాది. పేరు వన్నాల శివుడు. ఇదే విలేజ్. నేను చదివింది మాత్రం 10వ క్లాస్ వరకే సార్. ఇలా నిజానికి ఇప్పుడు నేను ఈ విద్యా వ్యవస్థకు నాకు సంబంధం లేదు, నేను చదివిన చదువుకు. కానీ ఇక కొంచెం ఇప్పుడు మరి అది తల్లిదండ్రుల తప్పో లేకపోతే కాలం తప్పో, కానీ విద్య అనేది అదొక పెద్ద వ్యాపారం అయిపోయింది సార్. ఇది అవునవును సార్. ఇలా డిజిటల్ యుగం మరి ఇది ఏందో అర్థమవుతలేదు. అది మరి అది ఎవరి తప్పనాలో, పిల్లల తప్పో తల్లిదండ్రులదో టీచర్లదో, ఇది ఎవరిదో, కానీ అటో ఇటో కార్పొరేట్ వ్యవస్థ దాకా పోయింది. అలా నాకు వచ్చిందే లేదు, కానీ చిన్న కుటుంబాలు కూడా ఈ పెద్ద స్కూల్స్ను ఎంచుకోవడం అనేది మళ్ళా ఒకసారి దిగిన తర్వాత వెనక్కి రాలేరు. దానికోసం వీళ్ళు అప్రూపాలు అవుతాను సార్. ఇక వచ్చిన ఆలోచన అయితే నిజానికి స్నేహితుల పిల్లల దగ్గరనే వచ్చింది సార్ నాకు. ఎందుకంటే వాళ్ళ స్థితిగతుల్ని లోతుగా చూస్తుండే కదా, వాళ్ళ ఆర్థిక పరిస్థితి, వాళ్ళ మానసికం ఎట్లుంటుంది, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కుటుంబాలు, ఇవన్నీ నాకు దగ్గర నా స్నేహితులు కదా. కానీ వాళ్ళు కూడా ఒక అద్దాల బస్సులో ఎక్కించి అద్దాల మెడలకు పంపాలనే కోరిక వాళ్ళకు కూడా ఉన్నది. కానీ మరి అది ఉన్నది కరెక్టే, కానీ నిజానికి నడిచిపోయినా స్కూల్ వస్తుంది, లేకపోతే ఆ సిమెంట్ బిల్డింగులో మాత్రం అయితే చదువు చెప్తలేదు కదా, ఆ బిల్డింగ్ అయితే చెప్తలేదు కదా. కాబట్టి అందులో చెప్పేది టీచరే. ఇక్కడ బయట కష్టపడేది నువ్వే. జరిగితే బాగుపడితే మీ ఇద్దరికి న్యాయం జరగాలి, పిల్లగాడు బాగుపడాలి. ఈ ఇద్దరు చెడిపోతాను పోరి పిల్లగాడికి న్యాయం అవుతుంది అంటే అది కూడా జరుగుతలేదు. లక్షలు పోతానే మళ్ళీ అప్పలపాలు అవుతాను. ఇక వాళ్ళ స్థితిగతుల నుంచి పుట్టిందే సార్ ఇది. పుట్టిందే ఈ ఆలోచన అప్పుడు పుట్టింది. అందుకే ఒక కామన్ మ్యాన్కే కార్పొరేట్ స్థాయి విద్య అని కూడా నేను అనుకోలే. కార్పొరేట్ స్థాయి ఏంది, దాన్ని మించిన స్థాయి కూడా మనకు ఎందుకు దొరకది, సృష్టించవచ్చు. ఎందుకు మనకు దొరకది? మనకు ఒక క్రియేటివిటీ ఇది ఒక్కటే కదా, మనకు ఒక్క ఆలోచన గట్టిది వస్తే అదే వస్తుంది అనేది నేను అట్లా నమ్మిన. ఆలోచన ఉంటే ఆశయం పుడుతుంది అంతే. దీనికి కార్పొరేట్ స్థాయి దాన్ని దాటిపోవాలి. వాడికైనా ఎడ్జ్ కూడా పెట్టుకోవద్దని ఉంటుంది నాకు. కార్పొరేట్ లేని సిస్టమ్ కూడా మనం సృష్టించుకోవచ్చు. అంతేకాని ఎస్పెషల్గా దాని వరకే టార్గెట్ అని 100 కాగానే అవుట్ అవుతాడు మనోళ్ళు. సెంచరీ కొట్టగానే అవుట్ అవుతారు. ఎందుకు టార్గెట్ పెట్టుకుంటారు. దిక్కుమాలిన టార్గెటే ఉండొద్దు అనిపిస్తుంది నాకైతే. ఇంకా కాదా సార్? మరి టార్గెట్ లేకపోతే ఇంకెక్కువ రన్స్ రావా సార్? అంటే కొత్త ఇంకా మరి వీడు దిక్కుమాలిన టార్గెట్ అని పెట్టుకుంటాడు. ఆ 100 కాగానే వీని పైన అయిపోతుంది. దేశం ఓడిపోయినా ఏం కాదు, దేశం ఓడిపోయినా ఏం కాదు. వీని 100 వస్తుంది చాలు వీనికి. అట్లా అయితే నాకు అట్లా అనిపించింది సార్. దాన్ని మించాలి, కానీ మన కామన్ మ్యాన్ కాదు, ఇటు ధనవంతుడు కాదు, ఒక మంచి ప్లాట్ఫామ్ ఇదని అర్థమయ్యేటట్టు వాళ్ళదే యజమానత్వం ఉండాలని దాని నుంచి నేను ఆలోచించాను సార్. ఒక పిల్లగానికి బడికి పంపే 10 రూపాయలు ఇస్తే సరిపోతుంది, ఆ 10 తోటే ఇది అంతం జరగాలని ఆలోచించిన. నిజానికి ఇప్పుడు ఆ 10 తోటే జరుగుతుంది. అంటే 10 రూపాయలే అని అనుకున్నారా సార్? ఫస్ట్ 10 అని చెప్పిన జనానికి కూడా, కానీ ఎవ్వరు నమ్మలేదు. అందరూ నన్ను పిచ్చోళ్ళే అన్నారు. జనరల్గా నన్ను పిచ్చోడే అంటారు ఎక్కడైనా. అయితే ఇది చెప్పేటానికి ఇంకా మొత్తం పిచ్చి ముదిరింది అనుకున్నారు. ఎవరికి చెప్పారు సార్ ఫస్ట్? మా జనానికి. అంటే ఊరోళ్ళకి చెప్పారు? మా స్నేహితులే నమ్మలే నన్ను ఫస్ట్. ఎందుకంటే మామూలుగానే నన్ను ఊళ్ళో వీడు మొదటి పిచ్చోడు అంటారు నన్ను. ఇక నేను ఈ 10 తోటి అగ చూసినా వాడిని నిజంగా మొత్తమే పిచ్చిలేసింది అన్నారు. ఆ 10 తోటి మీ లక్షలు కడితేనే అయితే లేదురా, వీడు 10 రూపాయలతోటే కార్పొరేట్ని మించాలంటాడు, అగో వాడు చెప్తుంటాడని నన్ను నమ్మలే. పోను వాళ్ళకి నేను వివరంగా చెప్పిన. తలా ఒక 10 రూపాయలు వేస్తే ఇప్పుడు ఒక 20 ఏళ్ళ అనుభవం ఉన్న ప్రతి సబ్జెక్టుకు ఉన్న టీచర్ను నీ కార్పొరేట్ని మించిన వాళ్ళని పట్టుకోద్దాం. అది ఎక్కడనే ఉంటారు, మన పల్లెలలోనే ఉంటారు, ఆ బిల్డింగ్లలోనే ఉంటారు అనేది మొదటి తప్ప. మనకు చూసే కళ్ళు ఉండే కానీ చూస్తే మంచితనం అంతటి ఉంటుంది, మనకు చూసే కళ్ళు లేక కానీ. మరి అయితే నేను ఆ కొనోళ్ళని చూసిన సార్. మన దగ్గర ఉన్న వాళ్ళని మనకు ఇంకా ఉన్నోళ్ళని పిలుద్దాం, వాళ్ళకి మంచి ఇప్పుడు ఎంఎస్సీలు బీఈడీలు అన్నీ చేసి ఉంటారు కదా వాళ్ళంతా, వాళ్ళనే పిలుద్దాం, వాళ్ళతోటే మన పిల్లలకి చదువు చెప్పిద్దాం.